కాంప్లికేటెడ్ అనుకున్న చాలా చిన్న చిన్న కేసెస్ చాలా మందికి తెలియక అడ్వకేట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియక ఆ కేసులని డిఫరెంట్ డిఫరెంట్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ వస్తున్నారు. చాలా సింపుల్ కేసెసే, అందరికీ తెలిసినవే ఇవి కూడా. కానీ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాటిని సాల్వ్ చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సింపుల్ ఇష్యూసే నేను అడిగేది. ఫస్ట్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో చిన్న గొడవలు వచ్చి విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత ఇతని సంపాదన ఎంత ఉంటే ఆవిడకి అంత మెయింటెనెన్స్ కావాలి. యాక్చువల్గా మెయింటెనెన్స్ ఇస్ నథింగ్ బట్ ఆవిడ బతకడానికి ఏ ఆసరా లేకపోతే ఎంతో కొంత ఇవ్వచ్చు. కానీ ఇతని స్టేటస్, ఇతను 100 కోట్లు ఉన్నాడు అనుకోండి, ఆమె ఒక మంత్లీ 10 CR, ఇతనికి 500 కోట్లు ఉంటే ఆవిడ ఒక 50 కోట్లు. వీడి దగ్గర ఏమీ లేకపోతే కనీసం ఎంతో కొంత డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇలా ఇవ్వచ్చు అసలు లీగల్ గా? అఫిడవిట్ లో రాసేటప్పుడు వాళ్ళు ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, నాకు 10 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి, లేకపోతే 100 కోట్లు ఇవ్వండి కూడా అడుగుతారు. అడిగినంత మాత్రాన కోర్టు ఇవ్వదండి. చాలా కేసెస్ లో రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కానీ, లేదా ఫ్యామిలీ కోర్ట్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ లో కూడా మనం చూసుకుంటే, మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను. అబ్బాయికి దగ్గర ఒక 100 కోట్ల ఆస్తుంది. ఓకే, ఈమె క్లెయిమ్ చేసినప్పుడు కోర్టు మెయింటెనెన్స్ గా 40,000 రూపాయలు మాత్రమే గ్రాంట్ చేస్తుంది. అంటే అట్లా చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉంటే ఒక మెయింటెనెన్స్, వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు చదివించాలి. మాకంటూ కోరికలు ఉండవా? మంత్లీ అతనితో ఉన్నప్పుడు నాకు అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, ఇప్పుడు అవన్నీ లేవు. ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ అండ్ ఎవ్రీ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి పిల్లలు ఉంటారు, కొంతమందికి పిల్లలు ఉండరు, కొంతమందికి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఉండి ఆల్రెడీ జాబ్ చేస్తూ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎర్న్ చేసే వాళ్ళకి నువ్వు సెల్ఫ్ గా ఇండిపెండెంట్ గా నీకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత సంపాదన ఉంది, నీవు అతని దానిలో నుంచి ఎలా క్లెయిమ్ చేస్తావమ్మా అని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. అండ్ వెరీ రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అదే భర్త ఆస్తిలో భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. అది చూసే కదా పెళ్లి చేసుకుంటది. చూసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆస్తిని చూసి చేసుకుంటున్నారా మీరు? అంతే. ఇప్పుడు అదేంటిది, ఎవరిని డాక్టర్ ఫస్ట్ అడిగేదే నెలకి ఎంత సంపాదిస్తాడు, అది చూసే పెళ్లి చేసుకుంటారు. నెల సంపాదన నీ ఇల్లు గడవడానికి, నిన్ను పోషించడానికి, తర్వాత నీ ఆర్థిక స్థితిగతులు అతని జీవితాంతం కలిసి ఉంటావనే నమ్మకంతో ఆ ఫినాన్షియల్ స్టేటస్ అడుగుతారే గాని, నేను విడిపోతాను ఆస్తిలో సగం ఇవ్వండి అని అడిగే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు అన్న ఇలాగే అవుతున్నాయి. మీకు ఇప్పుడు జనరల్ గా చాలా మందికి తెలియక ఒక అజంప్షన్స్ లోకి వచ్చేసేసి భర్త ఆస్తిలో నాకు హక్కు ఉంది, నాకు 50% వస్తుంది అనే భ్రమతోటి కోర్టు చుట్టూ తిరిగి ఒక 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాత రాదు అని తెలుసుకొని మళ్ళీ అదే భర్తతో సంసారం చేసే కేసులను మీకు ఎన్ని చూపించమంటారు? అవునా? అతను ఎలా ఒప్పుకుంటాడు ఇంత చేసిన తర్వాత? ఎందుకంటే నాకు అతనికి కలిసి ఉండాలని ఉంటుంది. ఓకే, అతను విడిపోవాలని కోరుకోడు, కలిసి ఉండాలని అనుకుంటాడు. లేదా ఈ తర్వాత మీడియేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఏమవుతుంది, నాకు వద్దు వదిలేసుకుంటాను అని చెప్పి జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు, నాకు వద్దండి, నాకు డైవర్స్ చాలు, నాకు ఫినాన్షియల్ గా కూడా అతని నుంచి ఏమొద్దు అని చెప్పినటువంటి అమ్మాయిల కేసెస్ కూడా చూసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది. అయితే లాస్ట్ టైం మీకు తెలిస్తే బెంగళూరులో ఒక టెక్కి వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మావిడ నన్ను బాగా వేధిస్తుంది, కోర్టు చుట్టూ తిరగలేకపోతున్నాను. అది అట్లాంటివన్నీ చూసిన తర్వాత జనాలకి ఈ భయం అన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా మన ఆస్తిలో వీళ్ళకి ఇవ్వాలి. అండ్ కోర్టుకు కూడా కడుతున్నారు కదా వీళ్ళు, మంత్లీ వచ్చి కోర్టు నుంచి వసూలు చేసుకుంటున్నారు. అంటే మెయింటెనెన్స్ అనేది జనరల్ గా కోర్టు అలౌ చేస్తుందండి. ఎప్పుడు నాకు బ్రతకడానికి ఉద్యోగం లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నేను నా భర్త సంపాదనలో నుంచే నేను ఎవ్రీ మంత్ నేను హౌస్ వైఫ్ గా ఉంటూ ఉన్నాను, కాబట్టి నన్ను పోషించాల్సిన బాధ్యత భర్తకి ఉంది, కాబట్టి అతను 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదిస్తున్నాడు, కాబట్టి నేను విడిగా ఉంటున్నా కానీ పోషించాల్సిన బాధ్యత ఉంది, కాబట్టి అంటిల్ అన్లెస్ డైవర్స్ వచ్చే వరకు పోషించాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది, కాబట్టి ఒక 20,000 30,000 40,000 ఆమె క్లెయిమ్ చేసినట్టు, ఆమె లక్ష అడిగింది అనుకోండి, 1,00,000 ఇవ్వదు కోర్టు. రీజనబుల్ గా తను బ్రతకడానికి ఎంత అవసరం అంత గ్రాంట్ చేస్తుంది. మీకు చెప్పాను కదా, 10 కోట్లు 100 కోట్లు ఆస్తున్న వ్యక్తికి ఈమె క్లెయిమ్ చేస్తే 40,000 ఇవ్వమని చెప్పింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తారు, హైకోర్టుకి వెళ్తారు. దాన్ని అక్కడ ఛాలెంజ్ చేస్తారు. అదేంటి 100 కోట్లు ఉంది అతనికి ఆస్తిపాస్తులు, నాకు 40,000 ఇచ్చారు ఏంటి అని. మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా పెంచొచ్చు తగ్గొచ్చు, బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ ని బట్టి ఉంటుంది. కానీ ఆస్తిలో హక్కుని క్లెయిమ్ చేసుకునే రైట్ భార్యకి ఎప్పుడూ ఉండదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అడిషనల్ గా దీంతో పాటు గృహహింస,
అత్త కొడుతుంది, మామ కొడుతున్నాడు, మరిది నా మీద చెయ్యేసాడు, ఆడపడుచు వేధిస్తా ఉంది, ఇట్లాంటివన్నీ అడిషనల్ గా పెడుతున్నారు. ఇది ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోయింది. ఎవరికైనా డైవర్స్ కావాలి, అతని దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఒక సిమిలర్ కేసు వెరీ రీసెంట్ గా వచ్చిన దానిలో ఫ్రెండ్స్ ని కూడా పెట్టారు. మీరు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ చూపించమంటారా? ఎఫ్ఐఆర్ కాపీలో భర్త మీద, భర్త తల్లి మీద, భర్త యొక్క ఫ్రెండ్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. అమెరికాలో ఉన్న ఫ్రెండ్ మీద కూడా పెట్టారు. ఓకే, మరి ఆ కేసు రిజిస్టర్ చేసినటువంటి పోలీసులు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. అదే అంటే పోలీసులు రాసేస్తున్నారు కానీ కోర్టులో ఇవి చెల్లవు. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా. 5 ఏళ్ళు కాదండి, వెరీ ఇమీడియట్ గా డిస్పెన్స్ ఇచ్చేసేస్తారు. అసలు ఇండియాలోనే లేడు ఫ్రెండ్ అనే వ్యక్తి, అతను ఎక్కడో ఫారెన్ లో ఉన్నాడు, అతని మీద గృహహింస నువ్వు పెట్టడం ఏంటి? లోవర్ కోర్ట్ లో ఇవి చెల్లుతున్నాయి, ఇంకా తిరుగుతానే ఉన్నారు చాలా మంది. సో లీగల్ గైడెన్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల వీళ్ళు ఇమీడియట్ గా అలాంటి ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ ఏమైనా రిజిస్టర్ అయితే హైకోర్టుని అప్రోచ్ అయ్యి అడ్వకేట్స్ ద్వారా క్వాష్ చేయించుకోవచ్చు, లేదా స్టే తెచ్చుకోవచ్చు. ఆ ప్రాసెస్ తెలియకుండా మీకు సమన్స్ వచ్చే వరకు వెయిట్ చేసి లోయర్ కోర్ట్ నుంచి సమన్స్ వచ్చిన తర్వాత మీరు అపియర్ అవుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే డైవర్స్ తీసుకున్న తర్వాత ఇంకా ఆవిడకి ఏమి ఇచ్చేది ఉండదు. డైవర్స్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. డైవర్స్ అనేది సెటిల్మెంట్ కానీ డైవర్స్ తో పాటు కూడా డబ్బులు డిపెండ్ చేస్తున్నారు. పెళ్లి అనేది ఒక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అవును, 100%. జనరల్ గా రిజిస్టర్ మ్యారేజ్ కి వెళ్ళిపోయి ఒక 500 రూపాయలు చలానా తీసేసి 2 దండలు మార్చుకునే పెళ్లిళ్ళు మనకి ఎక్కడా కనిపించదు. ఎక్కడ లేదు. మినిమం 20 lakhs 30 lakhs ఒక కళ్యాణ మండపం బుక్ చేయాలి, దానికి ఎక్స్పెన్సెస్ పెట్టుకోవాలా. మన భారతీయ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ఖర్చులు చాలా హిందూ యాక్ట్ ప్రకారమైన, ముస్లిం యాక్ట్ ప్రకారమైన, ఇంకా ఫర్దర్ గా అయినా సరే ఆడపిల్ల వాళ్ళే పెట్టుకుంటారు. 100%. మరి కొన్ని నగలు కొనుక్కోవాలా, మరి అబ్బాయికి పెట్టుబడులు పెట్టాల్సినవి ఏమైనా ఉంటాయా, మరి కారు, ఇల్లు, లేకపోతే గిఫ్ట్స్ ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఏంటి? మరి నన్ను వద్దనుకుంటున్నావు, నేను ఇచ్చిన బంగారం కావాలా, నేను ఇచ్చిన డబ్బు కావాలా, నేను ఇచ్చిన కార్లు కావాలా? మరి వీటన్నిటి రిటర్న్ ఇవ్వాల్సిన బాధ్యత ఇతని మీద ఉంటుంది. దానితో పాటుగా ఇంకా అడిషనల్ గా తన జీవితాన్ని అక్కడికి కోల్పోయి మళ్ళీ వేరే లైఫ్ చూసుకుంటున్నందుకు ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. ఫస్ట్ మ్యారేజ్, అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి చాలా ఈజీగా పెళ్లి అయిపోద్ది. అదే సెకండ్ మ్యారేజ్ అనుకోండి, అబ్బాయికి ఈజీగా అయిపోద్దా, అమ్మాయికి ఈజీ అయిపోద్దా? అబ్బాయికి అవుతుంది. అబ్బాయికి చాలా ఈజీ అయిపోతుంది. అవును, 6వ మ్యారేజ్ అయినా కూడా అబ్బాయిని చేసుకోవడానికి రెడీగా ఉంటారు. అవును, వెన్ హి ఈస్ హావింగ్ ద ఫైనాన్షియల్ క్యాపబిలిటీ. అవును, లేదా 6 కూడా ఉంటారు మాకు ఇష్టమేనని చెప్పి. అవును, కానీ తన ఫినాన్షియల్ గా ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మోరల్ గ్రౌండ్స్ కింద కన్సిడర్ చేసి దానితో పాటు అడిషనల్ గా కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ ఇట్స్ మ్యాండేటరీ అనేది ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు మళ్ళీ డివోర్స్ అనేది వచ్చిన తర్వాత పిల్లలు మమ్మీతో వెళ్తారా, డాడీతో వెళ్తారా? జనరల్ గా ఆమె వాళ్ళు మేజర్స్ ఏమంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చే వరకు వాళ్ళు ఇష్టపూర్వకంగా తల్లి కంట్రోల్లోనే ఉండాలని చాలా చెప్తుంది. అంటిల్ అన్లెస్ తల్లికి కొన్ని సర్కమ్స్టాన్సెస్ బేస్డ్ అంటే ఆమె మెంటల్ స్టెబిలిటీ లేదు, మెంటల్ గా కొంచెం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తూ పిల్లల్ని కూడా హెరాస్ చేస్తూ నాకు వద్దు అని ఆమె అనుకుంటే తండ్రికి అప్పచెప్తారు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బాబుని లేకపోతే పిల్లల్ని చూపించడం మానేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు మళ్ళీ తండ్రి ఏం చేస్తున్నాడు, కోర్టులో నా కొడుకు లేదా నా కూతురు నాకు చూసే రైట్ ఉంది, వాళ్ళని కలిసే రైట్ ఉంది, కాబట్టి నాకు ప్రాపర్ గా ఎవ్రీ వీక్ ఈ టైం కలిసే విధంగా ఇవ్వండి అంటే కోర్టు ఆటోమేటిక్ గా ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఓకే, ఇకపోతే కులం, మతం, ప్రాంతం సెన్సిటివ్ అంటే ఆర్టికల్ 1921 ప్రకారంగా నీకు నచ్చినట్టు బతకొచ్చు, నచ్చింది మాట్లాడవచ్చు, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు రీసెంట్ గా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే శివాజీ అనే ఆయన అదేంటి లేడీస్ డ్రెస్సెస్ మీద తను ఒక కామెంట్ చేశాడు. దాని మీద మా హక్కులు అని చెప్పేసి అనసూయ ఇంకొంతమంది మాట్లాడేసరికి ఈ ఇష్యూ నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళింది. వాడు దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం తప్పు, తను డెలివర్ చేసిన వర్డ్స్ తప్పు. ఇప్పుడు తన మీద కేసెస్ నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కంప్లీట్ సినారియాలో అతనికి శిక్ష పడుద్దా? శిక్ష పడిద్దా పడదా అనేది ట్రయల్ జరిగిన తర్వాత మనం మాట్లాడుకోవాలి. ట్రయల్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 ఏళ్ళు 3 ఏళ్ళు. కనీసం చార్జ్ షీట్ అన్న వేసారా? నేను కొన్ని థంబ్నెయిల్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఏంటంటే సజ్జనార్ గారు బయలుదేరారు థాయిలాండ్ కి, అన్వేష్ ఛానల్స్ బ్లాక్
మీ ఇష్టం వచ్చినట్టు గాసిప్స్ అన్ని క్రియేట్ చేసి దాని thumbnails పెట్టి ఎవరైతే ఇట్లా క్రియేట్ చేసి చేస్తున్నారో ముందు వాళ్ళ మీద పెట్టాలి కేసు. అవును, వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయా? డెఫినెట్ గా అవుతాయి, ఎందుకు అవ్వలేదు? మేము చేసిన ప్రీవియస్ కేసెస్ లో ఓకే. ఇలా పిచ్చి పిచ్చి thumbnails పెట్టి చేసినందుకు అతను అప్రోచ్ చేయడం అనుకోండి, అది కూడా నేరమే కదా. అది ఎంత నేరమో ఇది కూడా అంతే నేరం. అయితే ఇక్కడ శివాజీ అనే వ్యక్తి ఇలా డ్రెస్ వేసుకోవాలి అలా వేసుకోకూడదని చెప్పే రైట్ నీకు లేదు. ఇక్కడ నేను శివాజీని సమర్థిస్తా, రీజన్ చెప్తా వినండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రెగ్యులర్లీ నేను గోవాకి వెళ్తూ వస్తా ఉంటా ఫ్రీక్వెంట్ గా. వన్స్ ఒక సిచ్యువేషన్ నేను చూసా. ఒక అమ్మాయి ఈ చిన్న స్ట్రిప్సే ఇక్కడ జాయింట్ ఫుల్ గౌన్ వేసుకుంది, చిన్న స్ట్రిప్. అది కొంచెం అంటే హెవీగా ఉంది, అంటే లెంతీగా ఉంది. లేచేటప్పుడు అబ్బాయి కాలుబడిందో అమ్మాయి కాలుబడిందో తెలియదు, కానీ తను ఇలా లేచిందా ఇది చిరిగిపోయింది, అంటే ఇది తెగిపోయింది అక్కడ ఆ అంటే అందరు స్పోర్టివ్ గానే తీసుకున్నారు, ఎందుకంటే అయ్యో అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు విషయం ఏంటంటే హీరోయిన్స్ అంటే ఖచ్చితంగా గ్లామర్ డాల్స్. వాళ్ళు బయటికి వచ్చారు అంటే నార్మల్ జనాలు అదేంటిది ముట్టుకోవాలి, పట్టుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి టచ్ చేయాలని ఉంటారు కదా చిచ్చోర గ్యాంగ్స్. అట్లాంటి టైంలో ఇప్పుడు మొన్న నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ నలుగురు మీద పడితే షీ కాంట్ కంట్రోల్ దట్, అంటే అట్లా ఉంది. హీరోయిన్స్ బయటికి వెళ్ళినప్పుడు అలాంటి బట్టలు వేసుకోకండి అమ్మా, మీకు అంటే బయట ఎవడెవడో ఉంటాడు, ఇష్టమైన చేతులు వేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు అని తను ఆ కాంటెస్ట్ లో చెప్పినట్టుగా నాకు అనిపించింది. అంటే సేమ్ మీరు చెప్పినట్టు అదే కాంటెస్ట్ లో ఇలాగే చెప్పుంటే బాగుండేది. అంటే ఒక్కొక్కరి స్లాంగ్ ఒకటి కదా. ఎందుకు మారిందండి? ఆయన ఆర్టిస్ట్, ఓకే, ఎన్నో సినిమాల్లో నటించాడు, పొలిటికల్ గా కూడా ఎంతో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంటే క్యాపబిలిటీ అనే వ్యక్తి. మీరు చెప్పినట్టుగా ఇలా అమ్మా ఇలా వేసుకోవద్దమ్మా ఇలా జరుగుతుందమ్మా అని ఎగ్జాంపుల్స్ తోటి చెప్తే దాన్ని ఎవరూ కాదనరు. అంతేగాని ఇంకొక పదాలు రెండు మూడు పదాలు సామాన్లు అది ఇది పిచ్చి మాటలు మాట్లాడితే అసలు రైట్ అనేది నీకు లేదు చెప్పడానికి. ఫస్ట్ ఇప్పుడు నేను నా కూతురికి చెప్పుకుంటా, అవును మహా అయితే, లేదా నా భార్యకి చెప్పుకుంటా, అంతవరకే. కానీ ఎంటైర్ ప్రజల మీద రుద్దే విధంగా లేకపోతే ఒక ఇన్సిడెంట్ తీసుకొని పబ్లిక్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడితే ఇది ఒక ఇప్పుడు ఏ స్థాయికి చేరింది? అది 15 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఎంటైర్ మీడియాకి ఇంకేం పని లేదు, రాష్ట్ర అభివృద్ధి గురించి పని లేదు, రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల గురించి పని లేదు, ఎక్కడ ఏ అసెంబ్లీలో ఏం జరుగుతుంది పని లేదు, ఎక్కడన్నా అభివృద్ధి ఉందా లేదా, డెవలప్మెంట్ ఉందా లేదా పని లేదు, భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది పని లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది పని లేదు, అసలు అసెంబ్లీ కూడా పట్టించుకోవట్లేదు, హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ ఉన్నటువంటి హాస్టల్స్ లో ఏం జరుగుతుంది, వెనకబడి తరగతుల విద్యా విధానం ఎలా ఉంది, డెవలప్మెంట్ కి సంబంధించి ఏం పని లేదు. ఎంతసేపు ఏం కావాలి మనకి? బట్టలు, శివాజీ, అన్వేష్. ఇదేనా టాపిక్? అదే నడుస్తుంది మొత్తం. మరి ఎక్కడ మారాలి? టాపిక్ ఒక దగ్గర స్టార్ట్ అయింది, మీడియా దాన్ని పోషిస్తా ఉంది. ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తి మాట్లాడాడు, అతను ఎవరు సపోర్ట్ చేయలేదే, మనం కూడా సమర్థించిన దాన్ని. ఎందుకు? అతను చెప్పే విధానంలో యూజ్ చేసిన టర్మినాలజీ రాంగ్, డిఫర్మేటరీగా ఉంది. అది అక్కడికే వస్తా. దానికి పనిష్మెంట్ ఏంటి? నేను ఇంకా శివాజీ దగ్గరే ఉన్నా. ఇప్పుడు శివాజీ నుంచి అనసూయ దగ్గరికి వెళ్దాం. అనసూయ అండ్ నాగబాబు, ఫస్ట్ శివాజీది క్లోజ్. ఇక్కడ అనసూయ అండ్ నాగబాబు అనే వాళ్ళు, అతను జడ్జ్ గా ఉండి ఒక టీవీ షోకి, అందులో లేడీస్ మీదనే బాడీ షేవింగ్, పిచ్చి పిచ్చి డైలాగ్స్ అన్ని ఉంటాయి. నథింగ్ బట్ లేడీ అంటే షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్ అన్నట్టే అందులో, ఆ షోలో. అంటే అలాగే ఉంటాయి డైలాగ్స్ అండ్ అవన్నీ. వీళ్ళు ఎగబడి నవ్వి 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం ఎంజాయ్ చేసి ఇప్పుడు శివాజీని తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక టీవీ షో అనేది స్క్రిప్టెడ్. ఓకే, ఒక మూవీ ఎలా స్క్రిప్టెడో షో కూడా స్క్రిప్టెడే. దానిలో కేవలం నటులు మాత్రమే ఉంటారు, రియల్ లైఫ్ ఉండదు. బట్ ఫ్యాబ్రికేటెడ్, ఇట్స్ క్లియర్లీ ఫ్యాబ్రికేటెడ్. మూవీలో ఎన్నిసార్లు చూడలేదండి? అంతే. అది మూవీలో ఒక చిన్న పిల్లల్ని తప్పుడు విధంగా చూస్తాం. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి మనం పోక్సో కేసు పెట్టేస్తామా? ఇది తప్పు పోక్సో అని మనం మాట్లాడతామా? లేదు. మూవీలో కొన్ని అబ్యూజివ్ కంటెంట్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి మనం కేసు పెట్టేసేస్తామా? లేదు. దానికన్నీ కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, సెన్సార్ చూసుకునేది. ఈ షోస్ కూడా లిమిటెడ్, దానికి స్క్రిప్టెడ్. దీన్ని ఇలా ఉంటుంది, అంతెందుకు ఎప్పుడు నవ్వాలి ఎప్పుడు నవ్వకూడదు అవి కూడా ఎడిటింగ్ లో కటింగ్ తీసేసేస్తారు. అదంతా ఫ్యాబ్రికేటెడ్. రియల్ లైఫ్ లో మనం ఏంటి, రియల్ లైఫ్ లో ఆన్ కెమెరా మన జెన్యూన్ గా ఇంటర్నల్ గా వచ్చి మనం ఏం మాట్లాడుతున్నాం అనేది రియాలిటీ ఉంటుంది. నేను కెమెరా ముందు మాట్లాడుతున్నా, నేను ఎక్కడ డిఫర్మేటివ్ టర్మినాలజీ యూజ్ చేయట్లా, అక్కడికి వస్తున్నా మాట్లాడట్లా, టర్మినాలజీ. పక్కకి వెళ్ళిపోదాం.
కెమెరా పక్క వెళ్ళిపోదాం, నేను తిట్టనా బూతులు. అయితే ఇప్పుడు నాగబాబు విషయం, దానికి దానికి దీనికి అది ఇది అంటాడు ఆ కంటెస్టెంట్లని. ఇప్పుడు అది వర్డ్స్, అది తప్పుగా అంటే అమ్మాయిని ఆమె అన్నట్ల ఈ మధ్య కాలంలో అది దానికి దీనికి ఇది అది అని అంటా ఉంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? మరి అగ్రీవ్డ్ పర్సన్ అది కరెక్టా కాదా అని తీసి పక్కన పెడితే, దాని ద్వారా ఎవరైనా అగ్రీవ్ అయ్యండి, ఇప్పుడు ఒక మహిళ పేరు తీసుకొని ఆమెను నేను అది ఇది అని అంటే, ఆమె అగ్రీవ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా ఇబ్బంది ఉంది, నాకు అతని వల్ల నేను నన్ను ఇలా అంటున్నాడు అని కంప్లైంట్ ఇస్తే తీసుకోవాల్సిందే. లేదు కోర్టుకు వెళ్ళినా కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాల్సిందే. ఇప్పుడు అన్వేష్ దగ్గరకు వద్దాం. ఈ లైన్ ఇది వీడి దగ్గరికి వెళ్ళిన తర్వాత తను ఇప్పుడు సీతమ్మ గురించి, ద్రౌపది గురించి ఇలా మాట్లాడటం, అండ్ మళ్ళీ దీంట్లో మళ్ళీ గరికపాటి గారి ఎంట్రీ, అంటే ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఒక దగ్గర స్టార్ట్ అయింది, 10 days 15 days నుంచి అది అంటే ఒక టీవీ సీరియల్ లాగా కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు థాయిలాండ్ కి పోలీసులు, సజ్జనార్ గారు వస్తున్నారు, అన్వేష్ పారిపో, నెక్స్ట్ మళ్ళీ దానికి గరికపాటి కౌంటర్. అంటే మొదలైంది శివాజీ దగ్గర, అసలు మొత్తం మర్చిపోయాం మనం. ఇప్పుడు మొత్తం టార్గెట్ అన్వేష్ అయిపోయింది. ఈ టాపిక్ ఎట్లా చూడాలి? సజ్జనార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను థాయిలాండ్ వెళ్తున్నాను, లేదు థాయిలాండ్ ఎందుకు వెళ్తాడు, థాయిలాండ్ కి ఒక టీం ని నేను అన్వేష్ కోసమే పంపిస్తున్నాను అని ఎక్కడన్నా చెప్పారా? లేదు లేదు. పోనీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ఇక్కడ నుంచి థాయిలాండ్ కి పోలీసులు పంపిస్తున్నాం, అతను పాస్పోర్ట్ బ్యాన్ చేసేస్తున్నాం, అతని ఛానల్స్ అన్ని బ్లాక్ లిస్ట్ చేసేస్తున్నాం, అతను యూట్యూబ్ లో తన ఫేస్ కనపడితేనే బ్లాక్ అయ్యే విధంగా మేము మెకానిజం సెట్ చేస్తున్నాం అని ఎక్కడని చెప్పారా? ఇన్స్టాకి లెటర్ రాశారు అంతే. ఇన్స్టాకి లెటర్ రాశారు, అతని క్రెడెన్షియల్స్ ఇవ్వండి. అవును, ఈ ఒక్కటే కదా అఫీషియల్ గా మనకు తెలిసింది. అంతే. మరి మిగతాదంతా గాసిప్. ఈ గాసిప్ క్రియేట్ చేసే వాళ్ళందరి మీద కేసు పెట్టాలి. గాసిప్ ఇదే నిజం అసలు ఇప్పుడు జరిగిపోతుంది అన్నట్టుగా. కొంచెం సేపట్లో ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయి తీసుకొని అరెస్ట్ చేసేస్తారండి. అలా ఎప్పుడు ఉండదండి. పోలీస్ హ్యాస్ లిమిటెడ్ పవర్స్. మన స్టేట్ కి సంబంధించి కొన్ని లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. అతను ఒక అబ్యూజివ్ టర్మినాలజీ యూజ్ చేసి మాట్లాడాడు. ఆ నుంచి అమ్మహా వరకు ఒక రోజు తిట్టినా, 2 రోజులు తిట్టినా, 3 రోజులు తిట్టినా సెక్షన్ ఒకటే, ఏం మారదు. ఒక తిట్టు తిట్టినా 100 తిట్లు తిట్టినా సెక్షన్ ఒకటే, ఏం మారదు. ఏముంది అక్కడ? డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్, అబ్యూజివ్ టర్మినాలజీ యూజ్ చేశాడు. ఇప్పుడు దీని వల్ల ఏమన్నా మారుతుందా సెక్షన్? ఏం లేదు. ఇప్పుడు కొంతమంది ఉరి తీసేసేయాలని అంటారు, తీస్తారా ఉరి? ఆ పర్టికులర్ సెక్షన్ కి అది ప్రూవ్ అయ్యి ట్రయల్ జరిగి చార్జ్ షీట్ ఫైల్ చేసి ప్రూవ్ అయినప్పుడు కోర్టులు ఫైన్ వేస్తాయి మహా అయితే. లేదు అని అంటే దానికి తగ్గట్టు ఆ సెక్షన్ కి ఎంత పనిష్మెంట్ అయితే ఉంటుందో 1 year 6 months వేయొచ్చు, లేదు ఫైన్ అది కూడా వేయచ్చు. లేదు అని అంటే అసలు కేసే అతను హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే క్వాష్ అవ్వచ్చు. బేస్డ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్సెస్ బట్టి క్వాష్ చేయించుకోవచ్చు. ఇన్ని రెమెడీస్ ఉన్నాయి. మధ్యలో ఈ గాసిప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఉరి తీసేస్తారా, లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోతారా? అలా అనుకుంటే మనం అంటే బయట విజయ మాల్యా లాంటి వాళ్ళని, లేకపోతే చాలా మంది ఆర్థిక నేరస్తులు పారిపోయిన వాళ్ళని ఎన్ని ఫ్లైట్లు వేసుకొని ఎంతమంది వెళ్ళి తీసుకొని రావాలి? నీరవ్ మోడీ లాంటి వాళ్ళని. అంతెందుకండి, ఎన్నో కేసెస్ పెండెన్సీలో ఉన్న వాళ్ళని ఇప్పటికీ మనం ఫారెన్ నుంచి తీసుకొని రాలేకపోతున్నాం. అంటిల్ అన్లెస్ రవి వాళ్ళు వస్తే మాక్సిమం పోలీస్ ఎలాంటి పవర్ ఉంటుంది? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఇండియాలో లేడు. ఇంకో ఎఫ్ఐఆర్ 4-5 ఎఫ్ఐఆర్లు అయినాయి, అయిపోతే లుకౌట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. అతను లుకౌట్ సర్క్యులర్ ఏంటి? ఎయిర్పోర్ట్ అథారిటీస్ కి ఇండియాలో ఎప్పుడు ల్యాండ్ అయినా కానీ ఇతన్ని కస్టడీలోకి తీసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని ఒక డ్యూరేషన్ ఉంటుంది, పర్టికులర్ డ్యూరేషన్ ఉంటుంది. ఆ ఎల్ఓసి ఇష్యూ చేసిన తర్వాత అతను ఎప్పుడన్నా ఇండియాలో ల్యాండ్ అయితే, ఆ ల్యాండ్ అయినప్పుడు కన్సర్న్డ్ అయిన ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు వచ్చి కస్టడీలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా రిమాండ్ పెడతారా పెట్టరా అనేది అంతా కూడా జరగాల్సింది. కానీ మనం ఊహించుకున్నట్టుగా ఏదో మన టీఆర్పీ రేటింగ్స్ కోసం అరెస్ట్, థాయిలాండ్ ఫ్లైట్, ఇంకా నేను కొంతమందిని చూసా 2 నిమిషాల్లో ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే అక్కడ అన్వేష్ దొరుకుతాడంట. ఎవరు మాట్లాడుతున్నారు, ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నాడు. ఇతను ఫ్లైట్ వేసుకొని నేను వెళ్ళిపోతాను, అక్కడ థాయిలాండ్ లో మనుషులు వాళ్ళు బట్టి చేసుకుంటారు, ఈడ్చుకుంటే తీసుకొస్తాను అని. మనకి భారత రాజ్యాంగం ఇప్పుడున్న బిఎన్ఎస్ పోలీస్ అథారిటీస్ కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే వచ్చింది. సూపర్ కాప్స్ గా మీరు ఇమీడియట్ గా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అక్కడ టీమ్స్ తో కోఆర్డినేట్ చేసి ఏం చేయగలరు, పోలీస్ పవర్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. ఇలాంటి గాసిప్స్ వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది తయారవుతుంటారు, ఒక అజంప్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఓహో ఇలా చేస్తే
ఇలా ఉరి తీసేస్తారా, ఇలా ఫ్లైట్లు వేసుకొని పక్క దేశానికి వెళ్ళిపోతారా? ఓకే. ఒరే బాబు, నిజంగా ఆర్థిక నేరస్తులు, తప్పించుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ముందు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత డబ్బులు వసూలు చేయండి. అంతెందుకు బెట్టింగ్ మాఫియా ఉంది పక్క దేశాల నుంచి, ఇప్పటికీ వెబ్సైట్లు ఆపరేట్ అవుతూ ఉన్నాయి. ఎన్ని కేసెస్ ఫైల్ అయినాయి అండి ఇక్కడ మన తెలంగాణలో? చాలా కేసెస్ ఫైల్ అయినా ఒక హడావిడి చేశారు, వదిలేశారు అంతే. చేశారు. ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేసి పరీ మ్యాచ్ అనే బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుందా లేదా? అంతెందుకు, నిన్నటి క్రికెట్ మ్యాచ్ చూడండి, వెనకాల మై డ్రీమ్ 11 ఇంకా యాడ్ వస్తుంది. యాడ్ యూ హ్యావ్ టు బ్లర్ కదా. ఇప్పుడు ఇక్కడ నిషేధించినప్పుడు ఆ క్రికెట్ వస్తే నువ్వు అది బ్లర్ చేయాలి. ఇప్పటికీ ఐపీఎల్స్ లో వాటిలో వేస్తూనే ఉన్నాయి. యాప్లు మీ దానిలో ఓపెన్ అవుతున్నాయి. ప్రివెంటివ్ యాక్షన్ ఏం తీసుకున్నారు? దాన్ని బ్లాక్ చేయగలిగారా? లేదు. అది మన పోలీసుకు ఉన్నటువంటి. చేయాలంటే చేయొచ్చు, ఎందుకంటే టిక్ టాక్ చేశారుగా, అలా చేయొచ్చు. అంటే సెంట్రల్ గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. బట్ ఇప్పుడు బెట్టింగ్ వచ్చేసరికి పర్టికులర్ గా కొన్ని స్టేట్స్ లో యాక్సెప్టెడ్, కొన్ని స్టేట్స్ లో ప్రొహిబిటెడ్. ఓకే ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ లో మోస్ట్ డిఫికల్ట్ టాస్క్. సో పోలీస్ ఆల్వేస్ కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. మనం అజ్యూమ్ చేసుకున్నట్టుగా సూపర్ కాప్స్ ఎప్పుడు పాసిబిలిటీ ఉండదు అన్ని మ్యాటర్స్ లో. అండ్ ఇంకొకటి, రీసెంట్ గా ఎన్టీఆర్ గారు కానీ చిరంజీవి గారు కానీ నా పర్మిషన్ లేకుండా నా పేర్లు వాడకూడదు అని ఒకటి తెచ్చుకున్నారు కదా, ఏంటది? ఆ ప్రొసీజర్ ఏంటి? దాని ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్డర్స్ ఢిల్లీ హైకోర్ట్స్ నుంచి తీసుకొని వచ్చారు. ఓకే. అవి ఏంటంటే, చాలా మంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారికి ఒక డిమాండ్ ఉంది, ఒక మార్కెట్ ఉంది, ఆయన ఒక సూపర్ స్టార్. చిన్న చిన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ఫోటో పెట్టేసేసి ఏఐతో ఒక వీడియో క్రియేట్ చేసేసి వాళ్ళ వ్యూస్ కోసం ఇప్పుడు చిరంజీవి గారు చంద్రబాబు నాయుడు గారిని కొడుతున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని కొడుతున్నట్టు, ఎన్టీఆర్ గారు ఇంకొక ప్రభాస్ గారిని కొడుతున్నట్టు, లేకపోతే వీళ్ళకి ఫైట్ జరుగుతున్నట్టు రకరకాల పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఏమీ ఉండదు. సో మా పర్సనాలిటీకి ఒక క్రెడిబిలిటీ ఉంది కాబట్టి మా ఇమేజెస్ మా కన్సర్న్ లేకుండా, మా పర్మిషన్ లేకుండా ఇన్ఫ్రింజ్మెంట్ ఆర్డర్స్ ఇవ్వని ఢిల్లీ హైకోర్టుకి అయితే అందరికి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇచ్చారు సేమ్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు, నాగార్జున గారు తెచ్చుకున్నారు. అలా కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడం మ్యాండేటరీ. ఎందుకంటే ఎవరైనా అంటే ఎవరికైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీ ఇమేజ్ ఉంది, నాది ఇలా యూజ్ చేస్తూ ఉన్నారు, నా పొద్దు అంటే కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి ఒకే రైట్ కదా ఇచ్చింది. నాగార్జున గారి కోసం స్పెషల్ చట్టం ఏం చేయలేదు, స్పెషల్ కోర్ట్స్ ఏమీ లేవు, మా కామన్ మ్యాన్ కోసం ఏం లేవు. కామన్ మ్యాన్ కూడా అగ్రీవ్ అయితే కోర్టుకి వెళ్తే సిమిలర్ ఆర్డర్ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గురించి మనం వాళ్ళ థంబ్నెయిల్స్ లో కూడా వాళ్ళ ఫోటో వాడకూడదు. వాళ్ళు అగ్రీవ్ అయితే కంప్లైంట్ ఇస్తే దానికి కాగ్నిజ్ తీసుకునే అవకాశం ఉంది. సినిమా వార్తలు చెప్పుకోవడం తప్పేనా? అప్పుడు అంటే పాజిటివ్ గా మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు చిరంజీవి గారి గురించి ఒక న్యూస్, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి ఆయన ప్రెస్ ముందుకు వస్తున్నాడు అని దాన్ని సర్క్యులేట్ చేసుకోవచ్చు. చిరంజీవి గారి ప్రెస్ మీట్, చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారిది లేకపోతే, అంతేగాని ఏ తోటి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేసి కొన్ని డిఫర్మేటరీ వర్డ్స్, వాళ్ళని కొడుతున్నట్టు, వాళ్ళని తిడుతున్నట్టు రకరకాలుగా చేసి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, ఇప్పుడు ఒక టీ స్టాల్ లేకపోతే ఒక కంపెనీ ఎవడో పెట్టుకుంటాడు, ఏం చేస్తాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఆయన బొమ్మలన్నీ వేసేసుకొని బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఇంకొక బిజినెస్ వాడు వస్తాడు, ఏ యాడే చేసేస్తాడు డైరెక్ట్ గా, ఇది చిరంజీవి గారు చేసినట్టే. ఇప్పుడు కొన్ని బెట్టింగ్ యాడ్స్ మేము చూసాం, అది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు చేయకపోయినా కానీ ఏ తోటి జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏ తోటి ఎంత దరిద్రమైన సిచ్యువేషన్ వచ్చేసిందంటే, ఒక సెమీ కోర్టు రన్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఒక సెమీ పోలీస్ స్టేషన్ తోటి మొబైల్లో ఉండి ఒక కోర్టు లాగా ఆపరేట్ చేసేటువంటి కేసెస్ ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి మోసాలు జరగకుండా ఉండడం కోసం, వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం హైకోర్టుకి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా కోర్ట్స్ ఆర్డర్స్ ఇస్తాయి. ఇప్పుడు వీడియో ఎవిడెన్స్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా? డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. మరి ఏఐ తో నేను వీడియో క్రియేట్ చేస్తే కోర్టు యాక్సెప్ట్ చేస్తే ఎట్లా? ఏఐ తోటి చేయడానికి ఇప్పుడు ఇక్కడ పెట్టా కెమెరా, నేనే వెళ్ళి ఏటీఎం పగలగొట్టి డబ్బులు తీసుకెళ్ళా, నా ఫేసే వెళ్తుంది అక్కడ, కానీ నేను కాదు, అది ఇట్ వాస్ క్రియేటెడ్. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తా? అది చాలా ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జనరేట్ చేస్తుంది అని ఫోరెన్సిక్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అందుకే ఈ వీడియో ఎవిడెన్స్ ని యాక్సెప్ట్ చేసే ముందు ఫోరెన్సిక్ ఒపీనియన్ కి వెళ్తుంది. అది ఏఐ జనరేటెడా లేదా నిజంగా జరిగిందా అని ఒక కంక్లూజన్ కి వచ్చిన తర్వాతనే చార్జ్ షీట్ లో దాన్ని పెడతారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్ లోనే ఈ వీడియో సబ్మిట్ చేసి పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేసేస్తారు. పోలీస్ స్టేషన్ లో యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఫోరెన్సిక్ పంపిస్తారు. దానికి హ్యాష్ ఫైల్ అని ఒకటి ఉంటుంది, ఆ హ్యాష్ ఫైల్ కూడా జనరేట్ చేసి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ కూడా 6324 సంథింగ్ సర్టిఫికెట్ ఉందన్నమాట. ఆ సర్టిఫికెట్ ప్రకారం ఈ పెన్ డ్రైవ్ మేము ఫోరెన్సిక్ పంపిస్తూ ఉన్నాము, దీని ఒపీనియన్ చెప్పండి అన్నప్పుడు ఫోరెన్సిక్ నుంచి ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్ బేస్ చేసుకొని అది ఫ్యాబ్రికేటెడా, రియలా, ఎక్కడెక్కడ కట్ చేశారు, ఎక్కడెక్కడ ఎడిట్ చేశారు, వాయిస్ ఏమైనా మాడ్యులేషన్స్, ఎడిటింగ్స్ ఉన్నాయా, ఆ రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత
అది ఫేక్ అయితే కోర్టుకు పెట్టరు, ఫేక్ అయితే ఫేక్ అనే పెడతారు. టెక్నాలజీ ఇంకా డెవలప్ అయిపోయింది, అది నిజంగా రియల్ లానే వస్తున్నాయి కదా. అది కేవలం మన కళ్ళకు మాత్రమే రియల్ గా కనిపిస్తున్నాయి, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఈజీగా బ్రేక్ చేస్తారు. సరే, ఇంకొకటి చాలా సింపుల్ సమస్య అందరికి ఉండేది, బట్ అనుభవిస్తూనే ఉన్నారు. విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీ మీద కేసు పెట్టినా, మీరు నా మీద కేసు పెట్టినా, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు కదా. ఆ టైంలో ఫస్ట్ వీళ్ళ ఫోన్లు తీసుకుంటారు, తీసుకొని సీజ్ చేస్తున్నారు. చాలా మంది ఏంటంటే ఇంక అంతే, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, వాడు 1 డేలో బయటకు వచ్చినా సరే ఇంకా ఫోన్ అక్కడే ఉంటుంది. దాన్ని ఎలా తీసుకోవాలనేది ఎంతమందికి తెలియట్లా, చాలా మంది వదిలేస్తున్నారు. దీన్ని ప్రాసెస్ చెప్పరా? ఇప్పుడు జనరల్ గా ఫోన్ తీసుకోవడం అంటే దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తారు, ఫోన్ లేదు. సీజ్ చేస్తారు. ఫోన్ సీజ్ చెయ్యాలి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ నుంచి ఏం క్రైమ్ చేయలేదు కదా. ఫోన్ నుంచి క్రైమ్ జరిగితేనే దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తారు. ఇప్పుడు ఎందుకు పీపుల్ ఆర్ టేకింగ్ సింపుల్ గా తీసుకుంటే వాళ్ళ కోర్టుకి వెళ్ళొచ్చు. నో వన్ హ్యావ్ రైట్, వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు అసలు. ఇప్పుడు కూడా కానిస్టేబుల్ వచ్చి నన్ను పట్టుకున్నా ఫస్ట్ తీసుకునేది నా ఫోనే. తీసుకుంటున్నారు, అది అక్కడ జనరల్ గా జరుగుతూ ఉన్నాయి చాలా చోట్ల. వాళ్ళు ఇమీడియట్ గా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకొని, ఎలాంటి పిటిషన్? కోర్టులో మన లోయర్ కోర్టులో వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు సింపుల్ గా. దాన్ని ప్రాపర్ గా సీజ్ చేశాడా లేదా అని మనం 2 విషయాలు తెలుసుకోవాలి. ఓకే, సీజ్ చేసుంటేనేమో సీజ్ చేసిన ఫోన్ ని రిలీజ్, దానిలో సో ఎలాంటి ఎవిడెన్స్ లేదు, ఇంటెన్షనల్ గా తీసుకున్నారు అని మనం లోయర్ కోర్టులో ఫైల్ చేస్తే, దాన్ని ఎవిడెన్స్ గా చూపించలేదు కాబట్టి ఎవిడెన్స్ గా చూపిస్తే, అందులో ఎవిడెన్స్ ఉంది, పర్టికులర్ ఈ ఎవిడెన్స్ ఉంది, దీనికి సంబంధించి ఉందని కోర్టు డిసైడ్ అయింది అనుకోండి, దాన్ని ఎవిడెన్స్ గా కన్సిడర్ చేసి అలాగే ఉంచుతారు. లేదు ఎవిడెన్స్ గా చూపించకుండా బలవంతంగా తీసుకుంటే వాళ్ళ మీద సుపీరియర్ అథారిటీస్ కి కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు కానిస్టేబుల్ తీసుకున్నాడు, తన మీద సుపీరియర్ అథారిటీ ఎవరు? ఎస్హెచ్ఓ. ఎస్హెచ్ఓ కన్సర్న్ ఎస్హెచ్ఓ కూడా ఏ యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళ మీద సుపీరియర్ అథారిటీ ఎవరు? ఎస్పీ, డీసీపీ, సిపి. నెక్స్ట్ వీళ్ళ మీద అప్పుడు కూడా ఏ యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళ మీద సుపీరియర్ అథారిటీ ఎవరు? డీజీపీ. చాలా సింపుల్ లెటరే. ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ గా కూర్చొని ఒక రిజిస్టర్ పోస్ట్ చేసేసేసి వాళ్ళ మీద హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసేసేస్తే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇదంతా చేస్తే ఆ పోలీస్ మమ్మల్ని ఏం చేస్తాడని భయపడతారు కదా. ఆ భయంతో ఉన్న వాళ్ళకే చెప్తూ ఉన్నారు, ఏం చేయరు, జనరల్ గా ఏం చేయరు. చేసే పాసిబిలిటీ ఉంటుంది. కానిస్టేబుల్ కి ఏముంటాయి, చాలా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. సిఐ గారు చెప్తారు, పలానా చోట అతను ఉన్నాడు లొకేషన్, అతని మీద ఎఫ్ఐఆర్ అయింది, అతను తీసుకొని రండి అని. అతను తీసుకొని వచ్చే ప్రాసెస్ లో ఫోన్ తీసుకున్నా గానీ మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇమీడియట్. ఇప్పుడు ఆ పిటిషన్ అడ్వకేట్ తోనే వేయించుకోవాలి. డెఫినెట్. ఇప్పుడు అడ్వకేట్ కు 10,000, అటు వెళ్ళడానికి ఒక 5-6 వేలు. దీని వల్ల ఫోన్ పోతే పోనీలే అనుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ మరి అలాంటప్పుడు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కదా, అవి ఎందుకు అప్రోచ్ అవ్వరు? ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి, వాటికి ఎందుకు అప్రోచ్ అవ్వరు? ఓకే, అగ్రీవ్డ్ పార్టీస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఫ్రీ సర్వీసెస్ చాలా ఉన్నాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవాలి కదా. మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాటి కోసం స్పెషల్ గా బడ్జెట్ పెట్టి చాలా మంది అడ్వకేట్స్ కి నెక్స్ట్ ఈ ప్యానల్ అంతా రన్ చేస్తూ ఉన్నారు కదా, మరి యూజ్ చేసుకోండి. ఓకే, ఇది తెలియక చాలా మందికి అట్లా వదిలేసుకుంటున్నారు, అంత మించి ఇంకేం లేదు. అండ్ జనరల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ కి సంబంధించిన అక్యూజ్డ్ అరెస్ట్ చేసే ప్రాసెస్ లో ఫోన్లు తీసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్ల ద్వారా లొకేషన్ స్టేట్ చేసి ఇప్పుడు తీసుకొని వెళ్ళేప్పుడు కూడా గ్యాంగ్స్టరే ఉన్నాడు, ఫోన్ లాక్కోపోతే ఒక ఫోన్ సింపుల్ గా కాల్ చేసినాడంటే వచ్చే పోలీసులు కూడా ఆపేసేసి దాడి చేస్తారు. కానీ పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత దాన్ని ప్రాపర్ గా సీజ్ నీ ఫోన్ ఎందుకు సీజ్ చేస్తున్నారో కూడా నోటీస్ ఇచ్చి దాన్ని కోర్టుకు పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అలా పెట్టలేదంటే ఈ గ్యాంగ్స్టర్ కూడా రైట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి, మనోభావాలు దెబ్బతినే కేసులో ఇప్పుడు తిట్టేవాడు బాగానే ఉంటాడు, తిట్టించుకున్నాడు బాగానే ఉంటాడు. ఈ తిట్టినోడికి తిట్టించుకున్న వాళ్ళకి ఏం ఉండదు, మధ్యలో వీళ్ళ మనోభావాలు దెబ్బతింటా ఉంటాయి అనమాట. వీళ్ళు కేసులు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని, అప్పుడెప్పుడో పోసాని అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన ఎవరిని తిట్టాడు, ఇంకొక ఆయన్ని తిట్టాడు. పెడితే ఆయన పెట్టవచ్చు ఈయన నన్ను తిట్టాడు అని. కానీ ఎవరెవరో మనోభావాలు దెబ్బతిని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడితే అటు ఇటు తిప్పుతున్నారు. ఈ మనోభావాలు దెబ్బతిన్న కేసులు ఏంటి? చాలా వరకు మీరు చెప్పిన కేసెస్, పోసాని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు, పొలిటికల్ వెండట్టా తోటి పెట్టేటువంటి కేసెస్. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఇంకొక పార్టీ మీద పర్సనల్ గజ్జి తీసుకోవడం కోసం మాత్రమే, అంతే కదా. మధ్యలో అతను ఏముండదు. ఇప్పుడు నేను చిరంజీవి గారి గురించి మాట్లాడాను అనుకుందాం, చిరంజీవి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టాలి. లేకపోతే చిరంజీవి గారు నా గురించి నాకు ఇంత వాల్యూ ఉంది, ఇలా డిఫర్మేటరీ మాట్లాడతాడా అని నా మీద పరువు నష్టం దావా వేయాలి. కానీ ఇక్కడ
చిరంజీవి గారు అభిమానుల మధ్యలో వాళ్ళు హట్ అవుతున్నారు, ఆ కేసులు యాక్సెప్ట్ చేస్తున్నారు. అభిమానులు అని హట్ అవుతున్నారు కదా, అవి నిలబడవు జనరల్ గా. అభిమానులు దెబ్బతిన్నా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇంకోటి దెబ్బతిన్నాయి అంటే అది మాట్లాడింది చిరంజీవి గారి గురించి, ఆయనకి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు సిమిలర్ గా చాలా కేసెస్ ఇలాంటివి వస్తూనే ఉంటాయి. అవి కోర్టులో ఎంతవరకు నిలబడతాయి అనేది మనం చూడాలి ఫస్ట్. కానీ అరెస్ట్ చేయకూడదని చాలా జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియా కేసెస్ లో మాట్లాడితే అరెస్ట్ అవుతున్నారు అంటే ఇంటెన్షనల్ గా పొలిటికల్ వెండట్టా తోటి 311 అనే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు జనరల్ గా బిలో 3 years పనిష్మెంట్ ఏం చేయాలి? సింపుల్ గా నోటీస్ ఇవ్వాలి అంతే. ఇంకే అథారిటీ లేదు నీకు. నోటీస్ ఇవ్వండి, దాని ఛార్జ్ షీట్ మీరు ఫైల్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తారు, 35(3) నోటీస్ ఇచ్చేసేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ట్రయల్ జరుగుతూ ఉంటుంది. లేదా అతను నేను మాట్లాడింది కరెక్టే అనిపిస్తే హైకోర్టుకి వెళ్తాడు, క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. ఇంతకు మించి ఏమైనా జరగడానికి ఉందా? కానీ 311 అనే ఆర్గనైజ్డ్ క్రైమ్ పెట్టడం వల్ల అది అబౌవ్ 7 years పనిష్మెంట్. సో అప్పుడు ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ని ఇన్వోక్ చేసి ఏది మాట్లాడిన దానికే మాట్లాడిన దానికే ఇంటెన్షనల్ గా ఆ సెక్షన్ ఇన్వోక్ చేసి ఫాల్స్ కేసెస్ పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అవి నిలబడవు. ఆ హెరాస్మెంట్ అయితే మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు నలిగిపోతూ ఉన్నారు. ఇంకొకటి, ఆడియో లీకులు బయటకు వస్తా ఉంటాయి, కేసులు పెడతారు. ఆడియో ఇప్పుడు మాట్లాడిందే, బట్ ఫిజికల్ గా మనిషి మాట్లాడట్లా, ఒక ఆడియో లీక్ అవుతుంది. తర్వాత అతను ఏమంటారు, అది నాకు గొంతు కాదంటున్నాడు. ఇదేట్లా? అసలు ఆడియో లీకులు లేయడమే తప్పు ఫస్ట్. యాజ్ పర్ లా చూసుకుంటే మీరు నేను మాట్లాడుకునే కాల్ కూడా రికార్డ్ చేయకూడదు. చట్టం చెప్తుంది. ఎందుకు? మీ కాలు ఇప్పుడు టెలిఫోన్ మీరు మొబైల్లో ఎవరైనా రికార్డ్ చేస్తుంటే మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది అని జియో వాడు, ఎయిర్టెల్ వాడు పిచ్చి పట్టి పెట్టాడా? ఈ మధ్య లా చెప్తుంది వితౌట్ యువర్ కన్సర్న్ మీ కాల్ నేను రికార్డ్ చేయకూడదు, నన్ను వీడియో కూడా తీయకూడదు, నా పర్మిషన్ లేకుండా తీయకూడదు అని లా చెప్తుంది. ఇప్పుడు నేను అగ్రీవ్ అయ్యాను అనుకోండి, నా ఆడియోలో నేను ఇంటెన్షనల్ గా ఏదైనా క్రైమ్ చేస్తే నాకు అతని వల్ల థ్రెట్ ఉంది అని ఎవిడెన్స్ కోసం మాత్రం మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఎవిడెన్స్ ఎక్కడ చూపించాలి? కోర్టులో, పోలీస్ స్టేషన్ లో, కోర్టులో. మీడియాకి ఏం సంబంధం? అవును కదా, అగ్రీవ్డ్ పార్టీ నువ్వు. ఆడియో లీక్ అని రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇది జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కేవలం. ఇప్పుడు వాడు ఇంకో వ్యక్తి ఎవరో మాట్లాడుకుంటా ఉంటారు, ఆ కాల్ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? ఫస్ట్ వాళ్ళు అవే చూస్తున్నారు సార్, వ్యూస్ చూస్తే లక్షలు వీటికే ఉంటాయి. అదే నిజంగా ఏదైనా జరిగి. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎస్సీ హాస్టల్ ఏమవుతున్నాయని. నిన్న ఒక ఎస్సీ హాస్టల్లో వార్డెన్ పిల్లల్ని తిట్టాడు బూతులతో, విషం కలిపి చంపేయండి అది ఇదని. పిల్లలు కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు, ఫుడ్ సరిగ్గా లేదు, ఊకే బూతులు తిడుతున్నాడు. ఆ న్యూస్ కంటే ఇప్పుడు మీరు అన్న ఆడియో లీక్ కి 7 lakhs వ్యూస్ ఉంటాయి, దానికి 17 కూడా ఉండవు. అక్కడ ఒక థంబ్నెయిల్ పెడతారు చూడండి, ఇంట్రెస్టెడ్ అని, జనాలకు ఇంట్రెస్ట్ వచ్చేది ఒకటి పెట్టేసేస్తారు, ఆడియో లీక్ అంటారు. ఇవి సిమిలర్ కేసెస్. మేము ఇంతకు ముందు కొన్ని కేసెస్ లో ఆడియో లీకులు చేసినందుకు ఎఫ్ఐఆర్ హైకోర్టుకి వెళ్తే మీకు ఏ రైట్ లేదు, ఆడియో లీక్ చేసిందని టెలికాస్ట్ చేసేటువంటి రైట్ కూడా మీడియా ఛానల్స్ కి లేదు. అంతెందుకు తమ్నైల్ లో ఫోటో వాడడం కూడా మార్ఫింగ్ కిందకే వస్తుంది. తమ్నైల్ లో ఫోటో డిఫర్మేటరీగా యూజ్ చేస్తే, ఇప్పుడు ప్రెస్ కి మీడియాకి కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం అది ఒక ఇష్యూ పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ లో ఇంపాక్ట్ అయ్యేటువంటి సందర్భంలో వాళ్ళు ప్రెస్ వాళ్ళు ఫోటో వేస్తారు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది ఆర్టికల్ 19 ప్రకారం. కానీ మార్ఫింగ్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి దానికి. ఆర్టికల్ 19 కి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏంటి? ఇండియన్ సావర్నిటీకి సంబంధించి, ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్స్ కి సంబంధించి, భారతదేశ భద్రతకి సంబంధించి మాట్లాడకూడదు. నేషనల్ ఫ్లాగ్ ఇలాంటి కించపరిచే విధంగా మాట్లాడకూడదు. రాష్ట్రపతుల గురించి, వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా డిఫర్మేటరీ కంటెంట్ ని, ప్రైవేట్ కంటెంట్ ని టెలికాస్ట్ చేయకూడదు. డిఫర్మేషన్ అంటే అగ్రీవ్డ్ పార్టీ వచ్చి ఇది డిఫర్మేషన్, దీనివల్ల నన్ను ఇలా బూతులు తిట్టారు అని చెప్తే ఎఫ్ఐఆర్ అవుతుంది. లేదా నా ఫోటోని మార్ఫ్ చేసి ఇక్కడ యూజ్ చేస్తూ ఉన్నారంటే అది కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఐటీ యాక్ట్ ప్రకారం నేరం. మీడియాకు ఉండే స్వేచ్ఛ పక్కన పెడితే ఎవరి గురించి బయట మాట్లాడకూడదు. మాట్లాడొచ్చు,
కానీ దేర్ ఇస్ ఎ లిమిటేషన్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇంత టాపిక్ మనం మాట్లాడుకున్నాం, డిఫామేటరీ కంటెంట్ ఎక్కడైనా ఉందా? నో. డిఫామేటరీ వర్డ్స్ ఎక్కడైనా యూజ్ చేసామా? లేకపోతే ఒక వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడామా? లేదు. మనం మాట్లాడిన కంటెంట్ అంతా కూడా పబ్లిక్ కి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా జరిగితే పోలీస్ వాళ్ళు ఫోన్ లాక్కుంటే ఏం చేయాలి అనేది ఒక క్రియేటెడ్ అవేర్నెస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ మాత్రమే. అంతేగాని మనం ఎవరిని కించపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా, లేకపోతే ఇంకొక విధంగా మనం మాట్లాడలా. ఇది మన ఒపీనియన్ మాత్రమే మనం షేర్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల అవేర్నెస్ వస్తుంది కానీ ఎలాంటి నష్టం అనేది జరగదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.